అండి ఫ్రీ బస్ వస్తే బాగుంటుంది. చాలా బాగుంటుంది. మహిళలకి చాలా ఇబ్బంది అవుతుంది. చాలా బాగుంటుంది ఫ్రీ బస్ వస్తే. అంటే మరి టికెట్ కాస్ట్ కొంతమందికి పెంచొచ్చు, కొంతమంది తగ్గించొచ్చు. లేదండి, ఫ్రీ బస్సే అయిద్దండి. ఫ్రీ బస్ కన్ఫర్మ్ అండి. కానీ మరి ఫ్రీ అన్నాక చాలా మంది ఎగబడుతూ ఉంటారు. మరి రష్ అయిపోయింది, అసలు ఎక్కడానికి కూడా ప్లేస్ లేకుండా చాలా ఇదిగా అయిపోయింది, బస్ అంతా ఊపిరాడకుండా అయిపోతుంది. సో మరి ఏమంటారు? ఒక్కటి కాదు కండి, చాలా ఉంటాయి కండి, దాని వెళ్ళొచ్చు. దీనివల్ల నష్టపోతున్నారు ఆటో కార్మికులు. మీరు నష్టపోతున్నారు. ఆల్రెడీ తెలంగాణలో ఇష్యూస్ జరిగినాయి. సో మరి ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి వస్తే ఏంటి? కొంత అట్లా కూడా అవ్వచ్చు, కానీ ఆడోళ్ళు వెళ్ళాలంటే ఒక్కోసారి చాలా ఇబ్బంది అవుతుందండి, నైట్ టైం కూడా. అదే బస్సులో అనుకో బాగుండిద్ది. అది మరి దాని మీద అంటే ఆధార్ కార్డు చూపించి వెళ్ళాలి అని చెప్తున్నారు. సో ఆధార్ కార్డు ఉంటే సరిపోతుందా, ఇంకేమన్నా తీసుకుంటారు? ఆధార్ కార్డు ఒకటేనండి, ఒకటే. ఏది చేసినా చంద్రబాబు నాయుడు మంచిదే చేస్తాడుగా, మంచిదే చేస్తాడు చంద్రబాబు నాయుడు. అంటే ఉచిత బస్సు పథకం బాగుందా లేదా బాగాలేదా? మాకంటే ఫ్రీగానే ఇక్కడ చేసే వాళ్ళకు. మరి జనం అంతా ఉన్నారుగా, ఆంధ్రాలో ఈ విజయవాడ చుట్టూ ఉన్నారుగా జనం. దానివల్ల కొంతమంది నష్టపోతున్నారు కదా, మరి దాని గురించి ఏమంటారు? మరి అవును, ఆటో వాళ్ళకు కూడా ఇబ్బంది. ఆటో వాళ్ళు కూడా మరి పాపం వాళ్ళు ఆటో తోలుకొని బతకాలిగా. అది వాళ్ళకి ఏమన్నా ఇచ్చి ఫ్రీ బస్ పెడితే బాగుంటుంది అంటారా? అలాగేమో వద్దు, మా ఛార్జీలు తగ్గించి మామూలుగా బస్సుల నుంచి మామూలుగా ఇప్పుడు 30 రూపాయలు అనుకో, 10 రూపాయలు తగ్గి ఇట్లయితే బాగుంటుంది. ఫ్రీ బస్ అయితే కష్టమేం కదా మరి. పని ఉన్నా లేకపోయినా తిరిగే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అవును, అంటే అందరు పనులు చేసుకునే వాళ్ళే కదా, ఉద్యోగం చేసుకునే వాళ్ళు, ఇళ్ళల్లో పని చేసుకునే వాళ్ళు, మామూలుగా ఏ టాపీ పనికి వెళ్ళే వాళ్ళు, అన్ని పనులకి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా. అది